హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మష్రూమ్స్ని అయితే ప్యాకెట్లో నుంచి తీసేసి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా బౌల్లో వేసేసుకొని మంచిగా వీటినైతే ఇప్పుడు నేను చూపెట్టే విధంగా క్లీన్ చేసేసుకోండి. మష్రూమ్ కాస్త బ్లాక్ కలర్లో ఉంటాయి. దానిపైన అదంతటిని కూడా క్లీన్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. కొందరికి అలానే వేసేసుకుంటారు, కొంతమంది ఇలా పీసెస్లా కట్ చేసుకుంటారు. మీరు ఎలా వేసుకున్నా బాగుంటుంది, కానీ నాకైతే పూర్తిగా అలానే వేసుకోవడం నచ్చదు. కాబట్టి నేనైతే ఇలా 2 పీసెస్గా అయితే డివైడ్ చేసుకొని వేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మష్రూమ్ దమ్ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ఇలా పీసెస్ కట్ చేసుకోకండి, నార్మల్గా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేశాను. తర్వాత ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకోండి, కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటోలను కూడా సన్నగా తరిగేసి పెట్టుకోండి. ఆ తర్వాత కాస్తంత కొత్తిమీర, ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలను కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఈ కర్రీకి కాస్తంత ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అంటే చెక్క, లవంగం, యాలకులు వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే కాస్తంత బండ పువ్వును కూడా యాడ్ చేసుకోండి. ఇది కాస్త పొంగు వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ తరుగును కూడా వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే మనం నిలువుగా చీల్చుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుంటున్నాను. మనం దీంట్లో కారం కూడా వేసుకుంటాం కాబట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కారంగా ఉంటే ఒక 2 వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాంటిటీ కర్రీ అయితే ఒక 2 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కాడలను అయితే వేసుకోండి. దీనివల్ల కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా దిగుతుందండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడినైతే వేసేసుకోండి. ఇలా కొబ్బరి పొడి కాస్తంత పొంగు వచ్చిన తర్వాత మనకి ఫ్రై అవుతుందన్నమాట. దీంట్లో పసుపునైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, కానీ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని అయితే వేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేటివి మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా మూత పెట్టేసి ఉడికించుకోండి. మీరు మంటనైతే కొంచెం తక్కువ పెట్టేసుకోండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను 3 మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇలా కాస్తంత వాటర్ అనేది వస్తుందండి, కొంచెం వస్తుంది. అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మష్రూమ్స్లో మనకి ఏం జరుగుతుందంటే సాల్ట్ యాడ్ చేస్తే మనకి వాటర్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకైతే మంటని చిన్నగా పెట్టేసుకొని ఇలా ఉడికించాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలు వేసేసుకొని కాస్తంత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకొని దీంట్లోనే ఒక 2 సింగళ్ళ వరకైతే
వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేవీ అనేది తక్కువగా పెడుతున్నాను. మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలండి. మనకి ఎంతో టేస్టీగా ఎంతో టేస్టీ అయినటువంటి రుచికరమైనటువంటి మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది మనకి బగారా రైస్లోకి అలాగే రోటీలోకి బాగుంటుంది.